భక్తి లేని విద్య లేకపోతే గురు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అవును. అసలుకే మనకు ఒక గురువు దగ్గర సాధన తీసుకున్నప్పుడు గురు కృపకి లోనవ్వాలి. కానీ దానికి ఏం చెప్పారంటే గురుగీతలోన నసుఖం వేదశాస్త్రేషు నసుఖం మంత్రయంత్రకే గురుప్రసాదాత్ అన్యత్ర సుఖం నాస్తి మహీతలే అన్నారు గురుగీతలోన. వేదశాస్త్రాల్లో సుఖం లేదు. నసుఖం మంత్రయంత్రకే, మంత్రాల వల్ల లేదు, యంత్రాల వల్ల లేదు. గురుప్రసాదాత్, గురు యొక్క అనుగ్రహంకి అన్యత్ర సుఖం నాస్తి మహీతలే, ఈ భూమి మీద ఎవరికి కూడా ఆ సుఖం లేదు సుమన్నారు, గురు యొక్క అనుగ్రహం తప్ప. గురు అనుగ్రహం అనేది కూడా మాటలు కాదు. గురు అనుగ్రహం కూడా దానికి నిరంతరం గురువుని అంటి పెట్టుకొని సాధన చేస్తూ అదే లక్ష్యంతో ఉండాలి. గురువు అనుగ్రహం అంటే ఏదో ప్యాకేజీ ఏదో దొంగచోటను వచ్చేద్దామంటే గురువు ఇచ్చేది కాదు. అది జీవితాన్ని అర్పించాలి. జీవితాన్ని అర్పించి గురువుని అంటి పెట్టుకుని ఉంటే వారు అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు చాలా మంచి సమాధానం దొరికింది. ఏంటంటే నిజమైన అంటే యూత్కి అర్థమవటం కోసం భౌతిక పదాలు నేను వాడుతున్నాను. నిజమైన బ్యూటీ అనేది యోగ సాధన ద్వారా వస్తుంది, కానీ ఎంత ఫేస్ ప్యాక్లు వేసుకున్నా అనేది రాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఆంజనేయ స్వామి వారిని వజ్రాంగుడు అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అంటే వజ్రములు అంటే అంగం గలవాడు. అటువంటి ఆంజనేయ స్వామి వారు సుందరకాండ, రామాయణంలో సుందరకాండ అని ఒక కాండే ఉంటుంది. వారు చేసిందంత నిజానికి ఏంటి అంత దహనకాండే. సుందరకాండ అంతా దహనకాండే కదా, మొత్తం భస్యం పట్టణం చేశారు. కానీ దానికి సుందరకాండని ఎందుకు పెట్టారు? సుందరుడు కాండ. సుందరుడు అంటే ఆయన ఆంజనేయ స్వామి వారు మహాయోగ పురుషుడు. యోగులు ఎప్పుడు కూడా తన తాలూకా యోగశక్తి, ప్రాణశక్తి ఏమిటో ఎప్పుడైతే ఉందో అందం వస్తుంది, తేజస్సు వస్తుంది, వర్చస్సు తేజస్సు వస్తుంది. అది అందం. అందుకే యుక్త వయసులో వాళ్ళందరికీ అందంగా ఉంటారు కదా. యుక్త వయసులో ఎందుకుంటారు? యుక్త వయసులో ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది. సో ప్రాణశక్తి ఉన్నప్పుడే ఆ అందం. అది లేకపోతే ఏమవుతుందంటే ఈ పై నగిషీల వల్ల ఆ అందం వచ్చేది కాదు. వైటల్ ఫ్లూయిడ్ అనేది బాడీలో ఎంత ఉంటే అంత తేజస్సు ఉంటుంది. వైటల్ ఫ్లూయిడ్ అనేది తగ్గే కొద్దీ ఆటోమేటిక్గా బ్యూటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అయితే యోగము అంటే ప్రాణాపాన సమాయుక్తం అంటారు. ప్రాణ అపాన సమాయుక్తం జరగాలి అంటే అపాన వాయువు కింద ఉంటుంది, ప్రాణవాయువు అనాహత చక్రంలో ఉంటుంది. ఈ రెండింటిని కలపడం ఎలా? ఈ పంచవాయువుల్లో వీటికే ఎందుకు ఇంత ప్రాధాన్యం? మంచి ప్రశ్న. కానీ లోకంకి ఏంటంటే ఈ ప్రశ్నకే సరైన సమాధానం ఎవరు చెప్పట్లేదు. మీకు ఉదాహరణ చెప్తాను. లాస్ట్ టైం ఒక ఎపిసోడ్లో కూడా చెప్పాను. పంచప్రాణాలు అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు పంచప్రాణాలు. ఈ పంచప్రాణాలు చేస్తున్న పని ఏంటంటే ప్రాణం శ్వాసను కలుగు చేస్తుంది, అపానం మలినం విసర్జన చేస్తుంది, వ్యానం అంటే రక్త ప్రసరణ కలుగు చేస్తుంది, సమాన వాయువు డైజెషన్ జీర్ణశక్తిని కలుగు చేస్తుంది, ఉదానం అంటే హార్మోన్లు వినాల గ్రంథులు వీటితో ఇవన్నీ పనిచేస్తుంది. ఈ 5 కూడా ఇన్వాలంటరీ, మన చేతిలో లేవు. అయితే మీరు ప్రశ్న వేశారు ప్రాణాపానాలే ఎందుకు అంటున్నారు, మిగతా పంచప్రాణాలు మానేశారని. ఈ ప్రాణ అపానాలకి భగవంతుడు ఒక చక్కని వరం ఇచ్చాడు, మానవుడికి ఇచ్చాడు. ఆ వరాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాడు మానవుడు. అదేమిటంటే ఈ శ్వాసన కలుగు చేసే ప్రాణం ఉందో చూసారా, అది పార్షియల్లీ వాలంటరీ. శ్వాస ఆపునాయనా అంటే కాసేపు ఆపుతారా? లేదు. మీరు కాసేపు ఆపుతారా శ్వాసని? 1 minute అయితే ఆపగలిగారు కదా. తర్వాత మరి ఆపలేరు. సో ఆపగలిగే స్వేచ్ఛ అనేది ఆ ప్రాణానికి ఇచ్చాడు భగవంతుడు. అలాగే మలమూత్ర విసర్జన ఆపమంటే కాసేపు ఆపుతారా? లేదా. కాసేపు తర్వాత కంట్రోల్ చేయలేరు. కాబట్టి పార్షియల్గా వాలంటరీ భాగం అనేది ఈ ప్రాణానికి అపానానికి ఉంది. ఈ రెండింటిని పట్టుకునే ప్రాణాయామం చేయవని చెప్పారు. అంటే మిగిలిన 3 ఈ 2 పట్టుకుంటే ఆ 5 వస్తాయి. ఈ 3 అసలు నిజానికి ఏంటంటే క్రిందకు వచ్చేది అపానం, పైకి వెళ్ళేది ప్రాణం, అంతే. ఆ టాప్ మోస్ట్ ఎండ్ ఏంటంటే ప్రాణం, లోయర్ మోస్ట్ ఎండ్ ఏది అపానం. ఈ మధ్యలో వీటికి ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క భాగంలో పేరు పెడితే దానికి ఒక పేరు పెట్టారు, అంతేగా తప్పించి. కానీ 2 ఉన్నాయి. దానికి 5 ఫంక్షన్స్ చేస్తున్నాయి కాబట్టి ఆ పంచ ప్రాణాలు అన్నారు. అది మీకు అర్థమైందా? ఈ పంచ ప్రాణాలకి 5 ఉపవాయువులు కలిపి దశ వాయువులు అంటారు. నాగ కూర్మ కృకర దేవదత్త ధనుంజయులు ఉపవాయువులు. ఈ 2 ఎప్పుడైతే వస్తాయో ఇవన్నీ ఆటోమేటిక్ పిల్లకాలుడు అందరూ కలిసిపోతాయి. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. మరి ఆవులెంతలు, తుమ్ములు ఇవన్నీ ఉన్నాయి చూసారా, అవి ఉపవాయువులు. అవి ఏంటి గుటక వేయడం అనేది. ఈ యోగ సాధన సరైన వాడు చేసినప్పుడు ఆవులెంతలు తుమ్ములేవు రావు.
ఎందుకు ఉపవాయువులు అవన్నీ ఎప్పుడో వశమైపోయినాయి. మామూలు వాళ్ళే యానింగ్ ఇవన్నీ చేస్తుంటారు ఇందరిని ఏంటి. సో పంచ ఉప ప్రాణాలు కూడా అవి ఏమీ కాదు. ఈ ఎప్పుడైతే ఇవి వాసమయ్యాయో అవి ఆటోమేటిక్గా అందులో దాని పేరే ఉపవాయువులు.